హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివ సెవెన్ లాగ్స్. ఈ వీడియోలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఇంకొంచెం డీప్గా వెళ్దాం. లాస్ట్ వీడియోలో ఏం చేసాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఆ ఫార్ములా అనేది ఒకటి ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ V1 డూ ఆర్ డస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని ఒక సెంటెన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. లైక్ ఐ ప్లే క్రికెట్ డైలీ, హీ ప్లేస్ క్రికెట్ డైలీ. ఇలా సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఈ మూడింటిని యూజ్ చేసి ఒక సెంటెన్స్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి చూసాం. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మెయిన్గా సెంటెన్సెస్ అనేవి మనం 4 టైప్స్గా తీసుకుంటాం ఇక్కడ ఒక టెన్స్లో. ఓకే, అదేంటిది? పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్ అండ్ నెగిటివ్ క్వశ్చన్. ఈ వేరియేషన్ అనేది ఎలా ఉంటుంది, మనం వెబ్స్ని, హెల్పింగ్ వెబ్స్ని యూజ్ చేసుకుని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, మెయిన్గా ఈ ఫార్ములా చూడండి ఒకసారి. సబ్జెక్ట్ ప్లస్ V1 డూ ఆర్ డస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈరోజు ఈ వీడియోలో ఈ డూ ఆర్ డస్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయో చూద్దాం. అసలు ఈ డూ ఆర్ డస్ ఏంటంటే ఇవి హెల్పింగ్ వెర్బ్స్. అంటే ఏంటివి? ఇవి కూడా వెబ్సే. ఓకే, వీటికి కూడా వెర్బ్ ఫామ్ ఉంటుంది. V1, V2, V3. డూ, డిడ్, డన్. డస్ అన్నా డూ అన్నా ఒకటే. ఓకే, డూ, డిడ్, డన్. వీటిలో V1 ఏంటిది? డూ. ఇది యూజ్ చేసి మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎలా చేంజెస్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ ఈ డూ ఎప్పుడు వాడాలి, డస్ ఎప్పుడు వాడాలో చూద్దాం. ఐ, వి, యూ, దే ప్లూరల్ నేమ్స్. అంటే ఏంటిది? సింగిల్, ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ ఆర్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్ అండ్ ప్లూరల్ నేమ్స్. వీటన్నిటికీ డూ వాడతాం. అండ్ ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ డస్ అనేది వాడతాం. ఇందాక చూసాం కదా, లాస్ట్ వీడియోలో చూసాం కదా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చి సింగులర్ వచ్చి థర్డ్ పర్సన్ వస్తే వెర్బ్కి ఎస్ఆర్ఈఎస్ యాడ్ అవ్వాలి. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఈ హెల్పింగ్ వెర్బ్కి, డూ అనే హెల్పింగ్ వెర్బ్కి ఈఎస్ యాడ్ అవుతుంది. ఓవెల్ కదా ఓ అనేది, సో ఈఎస్ అనేది యాడ్ అవుతుంది. ఇలా మనం ఈ డూ ఆర్ డస్ని మనం యూజ్ చేయొచ్చు వీటికి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అసలు వెర్బ్ అంటే ఏంటిది, హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంటిదంటే మన మన సెంటెన్స్లో ఒక పని కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఐ ప్లే క్రికెట్ డైలీ, ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు క్రికెట్ ఆడతాను. క్రికెట్ అనేది ఏంటిది? ఒక ఆబ్జెక్ట్. ప్లే అంటే ఏంటిది? ఆడతాను. ప్రతిరోజు ఎవ్రీడే. ఐ అంటే నేను సబ్జెక్ట్. ఇక్కడ ప్లే అనేది ఏంటిది? ఆడతాను అంటే వెర్బ్ కదా. ఈ వెర్బ్ అనేది ప్రాముఖ్యత చూపిస్తుంది, ఆడటం అనేది. ఓకే, అండ్ ఇక్కడ సింపుల్గా ఇక్కడ చూడండి, ఐ డు నాట్ ప్లే క్రికెట్. ప్లే అంటే ఆడతాను, ఇక్కడ ఆడను. ఓకే, ఇది నెగిటివ్ సెంటెన్స్, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ డూ అనే దాని యొక్క వాల్యూ మాత్రం ఏమి ఉండదు. అంటే ఏంటి? దాని గురించి ఏం చెప్పం మనం, బట్ దాన్ని హెల్ప్ చేసుకుంటుంది. అది మనకి హెల్ప్ చేసిద్ది. ఎలా అంటే ఒక పాజిటివ్ సెంటెన్స్ని నెగిటివ్లోకి మార్చడానికి, ఒక పాజిటివ్ సెంటెన్స్ని క్వశ్చన్లో మార్చడానికి. ఓకే, ఇలా హెల్ప్ చేసిద్ది. అర్థమైందా? సో డూ అనేది ఏంటిది? హెల్పింగ్ వెర్బ్. ప్లే అనేది మెయిన్ వెర్బ్. ప్లే అనే వర్డ్లో ఈ హెల్పింగ్ వెర్బ్ కూడా ఉంటుంది ఆల్రెడీ. ఓకే, అది యూసేజ్ని బట్టి బయటకు వస్తుంది. నెక్స్ట్ ప్లేస్, డస్ ప్లస్ ప్లే. ఈ ప్లేస్ అనే వర్డ్లో ఏముంటుంది? డస్ ప్లస్ ప్లే అనేది ఉంటుంది. ఓకే, అర్థమైందా? అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇది లాస్ట్ వీడియోలో చూసాం, ఒకసారి మళ్ళీ చూపిస్తున్నా. ఐ డూ ప్లే క్రికెట్ డైలీ. ఐ డూ ప్లే క్రికెట్ డైలీ అంటే ఇక్కడ నేను ప్రతిరోజు క్రికెట్ ఆడతాను అని. అంటే ఏంటి? ఐ డూ ప్లే. ఓకే, ఆర్ ఐ ప్లే క్రికెట్ డైలీ. ఇక్కడ చూపించా కదా, ప్లేలో ఏముంటాయి? డూ ప్లస్ ప్లే, ఇవి కూడా ఉంటుంది. సో డూ ప్లస్ ప్లే అని రాసినా, జస్ట్ ప్లే అని రాసినా ఒకటే, సెంటెన్స్ మీనింగ్ అనేది మారదు. ఓకే, అలాగే హీ డస్ ప్లే క్రికెట్ డైలీ ఆర్ హీ ప్లేస్ క్రికెట్ డైలీ, ఈ రెండింటికి మీనింగ్ అనేది సేమ్. అండ్ ఇప్పుడు ఈ డూ ఆర్ డస్ గురించి చూద్దాం. ఈ డూ ఆర్ డస్ ఎందుకు యూజ్ అవుతాయంటే ఒక మామూలు పాజిటివ్ సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్లో మారడానికి కానీ,
పాజిటివ్ క్వశ్చన్లోకి మారడానికి కానీ నెగిటివ్ క్వశ్చన్లోకి మారడానికి కానీ యూజ్ అవుతాయి. ఓకే, ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ ఏంటిది? ఐ ప్లే క్రికెట్ డైలీ, నేను ప్రతిరోజు క్రికెట్ ఆడతాను. నెగిటివ్ సెంటెన్స్ ఏంటిది? ఐ డు నాట్ ప్లే క్రికెట్ డైలీ, నేను ప్రతిరోజు క్రికెట్ ఆడను. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఐ డు నాట్ ప్లే క్రికెట్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు క్రికెట్ ఆడను. అంటే ఏంటిది? నెగిటివ్గా చెప్తున్నాం. ఆడతాను అనేది పాజిటివ్, ఆడను అనేది ఏంటిది? నెగిటివ్. ఓకే, ఇక్కడ ఈ నెగిటివ్లో అది చెప్పడానికి డూ అనే హెల్పింగ్ వెర్బ్, దీన్ని హెల్ప్ తీసుకున్నాం. ఓకే, అర్థమైందా ఇప్పుడు ఈ డూ అనేది ఎందుకు యూజ్ చేసామో? ప్లేకి ముందు డూ నాట్ అనేది ప్లేస్ చేసాం, అప్పుడు ఇది ఏమైంది? పాజిటివ్ కాస్త నెగిటివ్ అయింది. అండ్ ఇప్పుడు క్వశ్చన్లోకి వస్తే, ఓకే, క్వశ్చన్ మార్క్, ఐ ప్లే క్రికెట్ డైలీ, ఇదేంటిది? పాజిటివ్ సెంటెన్స్ కదా. ఈ పాజిటివ్ సెంటెన్స్కి పాజిటివ్ క్వశ్చన్ చూద్దాం. ఈ ఐ ప్లే క్రికెట్ డైలీ దీంట్లో ఏముంటుందని చెప్పాను? ఐ డూ ప్లే క్రికెట్ డైలీ అనేది కూడా ఉండొచ్చు అని చెప్పా కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న డూని సబ్జెక్ట్కి ముందుకు తీసుకురండి. అంటే సబ్జెక్ట్ ఫస్ట్ డూ రాసి తర్వాత ఐ ప్లే క్రికెట్ డైలీ రాసేయండి. డూ ఐ ప్లే క్రికెట్ డైలీ, డూ ఐ ప్లే క్రికెట్ డైలీ అంటే ఏంటి? నేను ప్రతిరోజు క్రికెట్ ఆడతానా? ఓకే, దాని తెలుగు మీనింగ్ ఇక్కడ రాయలేదు, సో మీరు అర్థం చేసుకోండి. డూ ఐ ప్లే క్రికెట్ డైలీ అంటే నేను ప్రతిరోజు క్రికెట్ ఆడతానా అని అడుగుతున్నాం, అంటే ఇలా క్వశ్చన్ లాగా. అండ్ నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ వచ్చేసరికి సేమ్ ఇక్కడ ఎలా ఉంది? ఐ డు నాట్ ప్లే క్రికెట్ డైలీ, దీంట్లోంచి డూ తీసుకొచ్చి ముందు పెట్టండి. డూ ఐ నాట్ ప్లే క్రికెట్ డైలీ, డూ ఐ నాట్ ప్లే క్రికెట్ డైలీ అంటే ఏంటి? నేను ప్రతిరోజు క్రికెట్ ఆడనా అంటే నెగిటివ్ క్వశ్చన్ లాగా. ఓకే, నెక్స్ట్ హీ ప్లేస్ క్రికెట్ డైలీ, అతను ప్రతిరోజు క్రికెట్ ఆడతాడు. హీ డస్ నాట్ ప్లే క్రికెట్ డైలీ, అతను రోజు క్రికెట్ ఆడడు. ఇక్కడ చూసారా, ప్లేస్కి ముందు డస్ నాట్ పెట్టాం, అండ్ డస్ నాట్ వచ్చిన తర్వాత ఈ ప్లేలో ఎస్ అనేది తీసేయచ్చు. ఎందుకు? ఇంకా మళ్ళీ అవసరం లేదు. ఎందుకంటే ఏంటి? ఇందాక చెప్పా కదా, డస్ ప్లస్ ప్లే, ప్లేస్ ఈక్వల్ టు డస్ ప్లస్ ప్లే. ఇంకా ఈ డస్ విడిగా రాస్తున్నప్పుడు ఈ ప్లేకి ఎస్ అనేది ఉండదు. ఇంకా అర్థమైందా? ఇక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా చూడండి. ప్లేస్, హీ ప్లేస్ క్రికెట్ డైలీ, అండ్ నెగిటివ్లోకి వచ్చేసరికి హీ డస్ నాట్ ప్లే క్రికెట్ డైలీ. ఈ ప్లేస్లో ఉన్న డస్ని బయట రాసాం, దానికి నాట్ యాడ్ చేసాం, అప్పుడైతే నెగిటివ్ అయింది. అండ్ నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్లోకి వస్తే సేమ్ ఇందాక చూసినట్లే ఈ సబ్జెక్ట్కి ముందు డస్ యాడ్ చేయండి. డస్ యాడ్ చేసామంటే మళ్ళీ ప్లేస్లో ఎస్ అవసరమా? అవసరం లేదు. ఓకే, డస్ అండ్ ఇది మొత్తం యాసిడ్ రాసేయండి. డస్ హీ ప్లే క్రికెట్ డైలీ, అతను ప్రతిరోజు క్రికెట్ ఆడతాడా? క్వశ్చన్ మార్క్. అతను ప్రతిరోజు క్రికెట్ ఆడతాడా అంటే మనం క్వశ్చన్ చేస్తున్నాం. డస్ హీ ప్లే క్రికెట్ డైలీ, అతను ప్రతిరోజు క్రికెట్ ఆడతాడా? అండ్ నెగిటివ్లోకి వచ్చేస్తే డస్ హీ నాట్ ప్లే క్రికెట్ డైలీ, అతను ప్రతిరోజు క్రికెట్ ఆడడా? ఓకే, ఇలా మనం ఒక పాజిటివ్ సెంటెన్స్ని పాజిటివ్ నుంచి నెగిటివ్లోకి మారవచ్చు, పాజిటివ్లో నుంచి పాజిటివ్ క్వశ్చన్లోకి మారవచ్చు, పాజిటివ్లో నుంచి నెగిటివ్ క్వశ్చన్లోకి మారవచ్చు. ఓకే, ఈ వేరియేషన్ అనేది మీరు జాగ్రత్తగా చేయాలి. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. పాజిటివ్ సెంటెన్స్ అంటే ఏ సెంటెన్స్ దట్ టెల్స్ సంథింగ్ హ్యాపెన్స్ ఆర్ ఈస్ ట్రూ. ఓకే, ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ డే, షీ రీడ్స్ బుక్స్ ఎవ్రీ డే, దే గో టు స్కూల్ ఎవ్రీ డే. ఓకే, అండ్ మీరు కూడా ఈ ప్రొనౌన్స్ అండ్ సబ్జెక్ట్స్ అండ్ కొన్ని వెబ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇలా తీసుకొని సెంటెన్స్ ఫామ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నేను ఫార్ములా చెప్పాను కదా, ఆ ఫార్ములా యూజ్ చేసుకొని ఫామ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇవి నెగిటివ్. ఐ డు నాట్ ప్లే క్రికెట్ ఎవ్రీ డే, ఐ డూ నాట్ ఇదే మనం వాడాం. ఎందుకు? నెగిటివ్లో చెప్పడం కోసం డు నాట్ అనేది యూజ్ చేసాం. ప్లే అంటే ఏంటిది? నార్మల్ వెర్బే, మనకు తెలిసిందే. క్రికెట్ అంటే ఆబ్జెక్ట్, అండ్ ఎవ్రీడే అనేది ఎక్స్ట్రా కీవర్డ్. ఓకే, నెక్స్ట్ షీ డస్ నాట్ రీడ్ బుక్స్ ఎవ్రీడే. ఇలా మీరు ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేసుకోండి మీ గ్రామర్ అనేది. డూ యూ ప్లే క్రికెట్ ఎవ్రీడే అంటే ఏంటి? అడుగుతున్నాం ఎదుటి వ్యక్తిని, డూ యూ ప్లే క్రికెట్ ఎవ్రీడే?
నువ్వు ప్రతిరోజు క్రికెట్ ఆడతావా? డస్ షీ రీడ్ బుక్స్ ఎవ్రీడే? ఆమె ప్రతిరోజు పుస్తకాలు చదువుతుందా? అలా పాజిటివ్ క్వశ్చన్ ఇది. అండ్ నెగిటివ్ క్వశ్చన్లోకి వస్తే డూ యూ నాట్ ప్లే క్రికెట్ ఎవ్రీడే? అంటే నువ్వు ప్రతిరోజు క్రికెట్ ఆడవా? ఇలా. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే డు నాట్ని మనం జస్ట్ డోంట్ అని రాసుకోవచ్చు. లైక్ ఇక్కడ డు నాట్, ఇక్కడ డు నాట్ అని ఉంది కదా, ఐ డు నాట్ ప్లే క్రికెట్ ఎవ్రీ డే అని. దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఐ డోంట్ ప్లే క్రికెట్ ఎవ్రీడే. ఐ డోంట్ ప్లే క్రికెట్ ఎవ్రీడే. ఇలా రాసినా ఒకటే, అలా రాసినా ఒకటే. అంటే ఇది జస్ట్ షార్ట్ కట్ లాగా. ఓకే, ఈ షార్ట్ కట్స్ మీరు యూజ్ చేస్తూ ఇంకా ఫాస్ట్గా సెంటెన్సెస్ మాట్లాడడానికి యూజ్ అవుతాయి ఈ షార్ట్ కట్స్ అనేవి. ఐ డు నాట్ ప్లే క్రికెట్ ఎవ్రీడే అన్నా ఒకటే, ఐ డోంట్ ప్లే క్రికెట్ ఎవ్రీడే అన్నా ఒకటే. ఇక్కడ మనం డైరెక్ట్గా ఈ డోంట్ని ముందు పెట్టి దాన్ని క్వశ్చన్ చేసేయచ్చు. ఓకే, ఒకసారి చూడండి ఎలా అంటే సేమ్ ఇందాక ఏం చేసాం, జస్ట్ డూ ఒకటి ముందు పెట్టాం. ఇప్పుడు డోంట్ అనేది కలిసిపోయింది కదా, కలిసిపోయింది కాబట్టి డోంట్ మొత్తాన్ని మనం ముందు తీసుకొచ్చేయాలి. డోంట్ ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే? నేను ప్రతిరోజు క్రికెట్ ఆడనా అంటే నన్ను నేనే క్వశ్చన్ చేసుకుంటున్నా. ఇలా డోంట్ ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే. ఓకే, సేమ్ డోంట్ డూ లాగే డస్ కూడా డస్ నాట్, డస్ ప్లస్ నాట్ ఈక్వల్ టు డజంట్. ఈ డజంట్ యూజ్ చేసి మీరు సింపుల్గా అదే షార్ట్ కట్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? మళ్ళీ ఒకసారి ఓవర్ చేస్తా చూడండి. ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నార్మల్గా ఉన్న ఒక పాజిటివ్ సెంటెన్స్, ఇది మన మెయిన్ ఫార్ములా, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ మెయిన్ ఫార్ములాలో నుంచి మనం ఒక నెగిటివ్ సెంటెన్స్ ఎలా క్రియేట్ చేయాలి, దానికోసం ఏం చేసాం, ఒక హెల్పింగ్ వెర్బ్ అనేది తీసుకున్నాం. డూ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకున్నాం. ఆ డూ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకొని దాని పక్కన నాట్ యాడ్ చేసాం. ఐ ప్లే క్రికెట్ డైలీ, ఐ డు నాట్ ప్లే క్రికెట్ డైలీ. ఓకే, ఇలా. నెక్స్ట్ దాని నుంచి క్వశ్చన్కి ఎలా క్రియేట్ చేసాం, ఆ డూ అనే శబ్దాన్ని, ఆ డూ అనే వర్డ్ని సబ్జెక్ట్కి ముందు రాస్తే అది క్వశ్చన్ అయిపోతుంది. డూ ఐ ప్లే క్రికెట్ డైలీ? ఓకే, అండ్ డూ ఐ నాట్ ప్లే క్రికెట్ డైలీ? ఇలా పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ చూసాం. ఓకే, వాటి ఎగ్జాంపుల్స్ చూసాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో ఎస్ఆర్ నో క్వశ్చన్స్, ఈ డూ ఆర్ డస్నే మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. ఓకే, అర్థమైందా? అంటే ఏంటి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే, ఒకళ్ళు మనల్ని క్వశ్చన్ అడిగినప్పుడు లైక్ డూ యూ ప్లే క్రికెట్ డైలీ, నువ్వు ప్రతిరోజు క్రికెట్ ఆడతావా అంటే దానికి మనం సింపుల్గా ఎస్ ఐ డూ లేదా ఎస్ అని చెప్పచ్చు. సింపుల్గా ఎస్ అని పెట్టచ్చు. లేదంటే ఎస్ ఐ డూ అలా అయినా చెప్పచ్చు. లేదంటే ఎస్ ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే. లేదు నువ్వు ఆడవు అనుకుంటే నో ఐ డోంట్. నో ఐ డోంట్ అంటే ఏంటి, నేను ఆడను, కాదు నేను ఆడను, అలాగా. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్, డస్ షీ రీడ్ బుక్స్ ఎవ్రీడే? ఆమె ప్రతిరోజు పుస్తకాలు చదువుతుందా? ఎస్ షీ డస్. లేదంటే ఎస్, జస్ట్ సింపుల్గా ఎస్ అని చెప్పినా చాలు. లేదు నో అయితే నో షీ డజంట్, ఆమె చదవదు. ఓకే, అలా. డూ దే గో టు స్కూల్ ఎవ్రీడే? ఎస్ దే డూ. నో దే డోంట్, అవును వాళ్ళు వెళ్తారు. నో వాళ్ళు వెళ్ళరు. లేదు వాళ్ళు వెళ్ళరు. ఇలా చెప్పచ్చు మీరు. లేదంటే జస్ట్ సింపుల్గా ఎస్ ఆర్ నో ఇలా చెప్పేయచ్చు. సో అందుకే వీటిని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అన్నారు. ఈ డూ డస్ వీటిని యూజ్ చేసి ఒకళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు మనం జస్ట్ ఎస్ ఆర్ నో ఇలా చెప్తే సరిపోతుంది. ఓకే, అర్థమైందా? ఈ ఫార్ములా బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఎక్కడ ఎక్కడ ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేయాలి అది చూడండి జాగ్రత్తగా. ఓకే, అండ్ ఈ వీడియో ఇంతే గాయస్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి ఎగ్జాంపుల్ మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తూ ఓకే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది బాగా పర్ఫెక్ట్ అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్లో పెట్టండి, నేను
మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.